దేవరా నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా దేవరా సినిమాతో ఎట్టకేలకు ప్రేక్షకుల్ని పలకరించాడు. భారీ అంచనాల నడుమ 2 భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదలైంది. ముందు రోజు రాత్రి నుంచి ప్రీమియర్ షోలు మొదలవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ వాతావరణాన్ని జోరుగా మొదలుపెట్టారు. థియేటర్స్లో రచ్చ చేస్తున్నారు. సోలో హీరోగా ఎన్టీఆర్కు పాన్ ఇండియా చిత్రం కావడంతో అన్ని భాషల్లోనూ హై ఎక్స్పెక్టేషన్స్ ఈ చిత్రంలో నెలకొన్నాయి. మరి అందరి అంచనాలను దాటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిందా? ఎన్టీఆర్ ఏ స్థాయిలో హిట్ కొట్టాడు? ఆచార్య తర్వాత కొరటాల శివ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడా లేడా? ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఎర్ర సముద్రం ప్రాంతంలో 4 ఊర్లు ఉంటాయి. దేవర ఎన్టీఆర్ ఓ ఊరికి అండగా ఉంటాడు. మరో ఊరికి భైరా సైఫ్ అలీ ఖాన్ పెద్దగా ఉంటాడు. మిగిలిన 2 గ్రామాల వారితో కలిసి దేవర భైరా సముద్రంపై వచ్చే షిప్పుల్లో దోపిడీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరకి భైరా బ్యాచ్తో గొడవ జరుగుతుంది. అసలు దేవర దేనికి వారికి వ్యతిరేకంగా మారాడు? దేవర ఎవరికీ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? ఈ మధ్యలో దేవర కొడుకు వర యంగ్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు భయపడుతూ ఉంటాడు? వరతో తంగం జాన్వీ కపూర్ ప్రేమ కథ ఎలా సాగింది? ధైర్యంతో చెలరేగే వ్యక్తుల్ని దేవర భయపెట్టాడా? దేవర కోసం వర ఏం చేశాడు? చివరకు దేవర కథ ఎలా ముగిసింది? 2వ పార్ట్ గురించి ఎలాంటి హింట్ ఇచ్చాడు? ఆచార్య తర్వాత కొరటాల శివ హిట్ పడినట్టేనా? ఇలాంటి రకరకాల ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే దేవర చూడాల్సిందే. ఆడికి ఆళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఇక ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే, కొరటాల శివ కథాపరంగా ఈ సినిమాని 1980-90 నేపథ్యంలో చూపెట్టాడు. కమర్షియల్ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ ఆద్యంతంగా ఆకట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఓ భారీ ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ముగియటం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్లు. ఆ వాటర్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా షాజాట్స్ విజువల్ వండర్లా చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టుగానే సముద్రంలో నడిచే యాక్షన్ సీక్వెన్స్ను ఎఫెక్టివ్గా డిజైన్ చేశారు. పైగా 90ల కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ 2 పాత్రల్లో చాలా డిగ్నిఫైడ్గా కనిపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఊరమాస్ నట విశ్వరూపం చూపెట్టాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో యంగ్ టైగర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. యాక్టింగ్కి ఎన్టీఆర్ ఫుల్ న్యాయం చేశాడు. ఫైట్స్, రొమాంటిక్ సీన్లలో జాన్వీ కపూర్తో కలిసి ఫ్యాన్స్ను కేక పెట్టించే ప్రయత్నం చేశాడు. జాన్వీ కపూర్ ఉన్నంతసేపు తన గ్లామర్తో కట్టిపడేస్తుంది. తనకి తెలుగులో మొదటి సినిమా కావడంతో మంచి ఎంట్రీ లభించింది అని చెప్పొచ్చు. ఇక సైఫ్ అలీ ఖాన్ చాలా కొత్త విలనిజం పండించాడు. ఎన్టీఆర్కు ధీటుగా తన సీనియారిటీని ప్రదర్శించాడు. ఇతర ముఖ్య పాత్రధారులుగా శ్రీకాంత్, అజయ్, ప్రకాష్ రాజ్, గెటప్ శ్రీను తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఇక సాంకేతిక పరంగా చూసుకుంటే, దేవరా సినిమాకు అత్యంత బలం అనిరుద్ధ్ మ్యూజిక్. అతను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. ఎన్టీఆర్కి ఎలివేషన్స్ ఇవ్వడంలో బీజిఎం బాగా పనిచేసింది. ముఖ్యంగా ఆయుధ పూజ సాంగ్, చుట్టబలే సాంగ్ సినిమాకి హైలైట్గా నిలిచాయి. అనిరుద్ధ్ పూర్తి న్యాయం చేశాడు. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే. రత్నవేలు సినిమాటోగ్రఫీ విజువల్ వండర్. అతని కష్టం ప్రతి ఫ్రేమ్లో చూడొచ్చు. సముద్ర తీరం, కొండలు, అటవీ ప్రాంతాన్ని రత్నవేలు చక్కగా కెమెరాలో బంధించారు. సబో సీరియల్ ఆర్ట్ డిజైనింగ్ చాలా బాగుంది. ఎక్కడా ఆర్టిఫిషియల్గా కనిపించకుండా పడవల్ని కూడా సినిమా కోసం తయారు చేయించిన విధానంలో తనకున్న మూవీ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఇక భారీ బడ్జెట్ చిత్రంగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా కొరటాల శివ ఎంచుకున్న కథ కంటే కథనం బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ చూపించాడు. దేవరతో కొరటాల శివ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పొచ్చు. ఓవరాల్గా పక్కాగా ఇది ఫ్యాన్స్ మెచ్చే చిత్రం. ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా దేవరా మారటం ఖాయం. ఎన్టీఆర్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే సినిమా దేవరా అని భావించవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్స్ సాధిస్తుందని చెప్పొచ్చు.